ప్రభు క్రిస్టియన్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి దైవ భక్తులందరికీ దైవ సేవకుడిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే నమ్మకం. ఈ నమ్మకం అనేటువంటిది బైబిల్లో అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అయితే ఈరోజు మన నమ్మకములు ఏమై ఉన్నాయి? భార్యాభర్తల యొక్క నమ్మకము ఏమై ఉన్నది? తల్లిదండ్రుల యొక్క నమ్మకము ఏమై ఉన్నది? బిడ్డల యొక్క నమ్మకము ఏమై ఉన్నది? బైబిల్ చెబుతున్నటువంటి మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరిని నమ్మాలి? ఈరోజు యవనస్తులకి ఒక నమ్మకం ఉన్నది, తల్లిదండ్రులకు ఒక నమ్మకం ఉన్నది. ఈ నమ్మకములేమీ కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు. నమ్మకం అనేటువంటిది యేసు దగ్గరే దొరుకుతుంది. ఆ నమ్మకము నీకు కావాలనుకున్నట్లయితే నీవు ధనవంతుడవు కావచ్చు, గొప్పవాడివి కావచ్చు, పేదవాడివి కావచ్చు, ఉన్నతమైన వాడివి కావచ్చు, నువ్వెవ్వరైనా సరే మందిరములోనికి వెళ్ళినట్లయితే అక్కడ శ్రేష్టమైన నమ్మకము దొరుకుతుంది. ఆ నమ్మకమే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. కనుక ఇహలోక నమ్మకాల మీద ఆధారపడి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. యవనస్తురాలు యవనస్తుని నమ్మినప్పుడు ఆ నమ్మకము ద్వారా తన జీవితము పతనమవుతుంది. భార్యాభర్తలలో ఉన్నటువంటి అపనమ్మకముల ద్వారా వారిలో విభేదములు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి. కానీ యేసయ్యను నమ్ముకున్నట్లయితే ఆ నమ్మకము నిన్ను పరలోకానికి తీసుకుని వెళుతుంది. అందుకే అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. కనుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి గొప్ప నమ్మకాన్ని మీ హృదయాలలో ఉంచుకుని మీరు దేవుని బిడ్డలుగా దేదీప్యమానముగా ఇహలోకములో వెలిగేవారిగా ఉండాలని దైవ సేవకుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. అందరికీ వందనాలండి.